హాయ్ అందరికీ నమస్తే. నేను మీ ఆర్బీఆర్ పల్లె రుచులు. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఈరోజు మన ఆర్బీఆర్ పల్లె రుచుల్లో భాగంగా నేను ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే అనపకాయల పితికి పప్పు. అనపకాయలు తీసుకొని ఒలుసుకొని ఆ గింజలు నానేసుకొని ఇలా దాన్ని ఆ పప్పులోగా ఉండే పప్పులు ఇలా ఉంటాయి. పితికి పప్పు ఇంగ్రీడియంట్స్: మిరప్పొడి, ధనియాల పొడి, టమోటో ఈ మాత్రం రెండు తీసుకోవాలి, మీడియం సైజు. అలాగే వెల్లుల్లి ఒక 15 రెమ్మలు తీసుకోవాలి. అలాగే కొత్తిమీరి ఈ మాత్రం, అల్లం ఒక ఇంచు అల్లం తీసుకోవాలి. అలాగే ఒక స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, చెక్క లవంగం, చెక్క ఒక ఇంచు, లవంగాలు ఒక 7-8 తీసుకోవాలి. ఎండు కొబ్బరి కొద్దిగా తీసుకోవాలి. ఆనియన్స్ ఒక పెద్ద మీడియం సైజు ఆనియన్స్ ఒకటి తరుక్కోవాలి. గసాలు ఒక స్పూను. అలాగే తెల్లగడ్డలు, ఆయిల్ ఈ మాత్రం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులోకి ఈ మాత్రం ఎండు కొబ్బరి, అలాగే మన వెల్లుల్లి ఒక 20 రెమ్మలు వేసుకోవాలి. ఆనియన్స్ మీడియం సైజు ఒక ఆనియన్ వేసుకోవాలి. అలాగే బిర్యానీ అల్లం వేయాలి. ఇందులోకి కొద్దిగా కొత్తిమీరి, గసాలు ఈ మాత్రం వేసుకోవాలి. చెక్క పలుకులు ఒక ఇంచు, లవంగాలు ఒక 5-6 ఇందులోకి వేసుకోవాలి. మీడియం సైజు టమోటాలు 2 కలుపుకోవాలి. ఈ మాత్రం పేస్ట్ చేసుకున్న మిక్సీ జార్లోకి 2 స్పూన్ల, మీకు కారం ఆప్షనల్, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. నేను 2 స్పూన్లు కారం కలుపుకున్నాను. ఇందులోకి ధనియాల పొడి 1 టీ స్పూన్ అంత కలుపుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు కలుపుకోవాలి. వీటన్నిటిని కలుపుకొని ఇప్పుడు నేను ఎలా తయారు చేస్తానో మీరు చూసేస్తారు కానీ రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన మూట పెట్టుకోవాలి. మూట కాస్త వేడెక్కాక ఇందులోకి 2 స్పూన్లు ఆయిల్ కలుపుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ని ఇలా బాగా వేయించుకోవాలి. ఈ మాత్రం వేగాక ఇందులోకి మనం ముందుగా సిద్ధం చేసి పెట్టిన కరివేపాకు వేసుకుందాం. చీలో వేసి పెట్టుకున్న పేస్ట్ని కలుపుకుందాం. ఈ మసాలాలన్నిటినీ బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఈ మసాలాలన్నిటినీ పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకుందాం. ఈ మాత్రం వేగిన తర్వాత మనం ముందుగా పిదికి పెట్టుకున్న పిదికి పప్పుని కలుపుకుందాం. వీటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఈ మాత్రం మిక్సీ జార కడిగిన నీళ్ళని ఇందులో కలుపుకుందాం. వీటన్నిటినీ బాగా కలుపుకొని ఉడికించుకుంటే ఎంతో టేస్టీ మన పితికి పప్పు సాంబారు రెడీ. ఇలా బాగా ఉడికించుకోవాలి. మన వేడి అన్నం రెడీ అయింది. పితికి పప్పు మసాలా కర్రీ రెడీ అయింది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చాలా టేస్టీగా ఉంది. ఉప్పు, కారాలు, మసాలాలన్నీ చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మీరు ఒకసారి మీ ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. చాలా అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది. రుచిని ఆస్వాదిస్తూ చూసారుగా మా వీడియో. నేను పితికిపప్పు మసాలా కర్రీని ఏ విధంగా చేశానో, ఏమేమి వేసానో మీరు అలాగే మీ ఇంట్లో వేసి ట్రై చేసి టేస్ట్ చూడండి. చాలా బాగుంది. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. మేము చేసే మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అలాగే ఇప్పుడు మన ఆర్బీఆర్ పల్లె రుచిని ఎలా ఆదరిస్తున్నారో అలాగే ఆదరించి నన్ను ఇంకా ముందుకు పంపించాలని ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, మరి ఒక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. డన్. బాయ్.